అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనం విశ్వామిత్రుల వారి గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఈ కథాగమనాన్ని మనం ఆలోచిస్తే ఇది చూడటానికి చాలా సింపుల్గా ఉన్నటువంటి కథ. ఈ కథని వాల్మీకి మహర్షి రామాయణంలో రాయటం జరిగింది. ఎందుకు ఈ కథకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది అని అంటే, సాధనాత్రయము అనేటువంటిదంతా కూడా ఈ కథలో నిబిడీకృతం చేయబడి ఉన్నది అని చెప్పేసి ఈ కథాగమనాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. రాజుగా ఉండి క్షత్రియ ధర్మంలో ధర్మ పరిపాలన చేస్తున్నటువంటి విశ్వామిత్రుల వారు తన తాలూకు అక్షోణి సైన్యంతో దేశమంతా కూడా సంచారం చేసి చివరికి విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారి ఆశ్రమానికి రావటం తటస్థించింది. అంతవరకు కూడా ఈయన ఒక రాజుగానే ఉన్నారు. రాజ్య పాలనలో కానీ, ప్రజల్ని చూడటంలో కానీ, అన్నింట్లో కూడా విశ్వామిత్రుల వారే గొప్పగా ఉన్నారు. మహాబలశాలి, ధైర్యశాలి, సద్గుణం కలిగినటువంటి మనిషి, రాజు, అహంకారం లేనటువంటి సౌమ్యుడు అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారి ఆశ్రమానికి వచ్చిన తర్వాత, వశిష్ఠుల వారి ఆశ్రమంలో కూడా వశిష్ఠుల వారితో ఒక ఋషి దగ్గర ఎంత నమ్రతగా ఉండాలో అంత నమ్రతగా విశ్వామిత్రుల వారు ఉండటం జరిగింది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఒక రాజు ఒక ఋషి కలిపి మాట్లాడేటప్పుడు ఎంత సౌమ్యంగా మాట్లాడుకోవాలో, ఏ విషయాలు మాట్లాడుకోవాలో వాటి గురించి అన్నిటినీ కూడా వీళ్ళు మాట్లాడటం జరిగింది. పరిపాలనా విధానం ఎలాగుందని చెప్పేసి వశిష్ఠుల వారు అడిగితే, మీకు ఇక్కడ మీ మాటను శిష్యులందరూ వింటున్నారా? 366 రోజులు కూడా మీకు ఫలాలు లభిస్తున్నాయా? ఈ యజ్ఞవాటికి కావలసినటువంటి సంభారాలన్నీ వస్తున్నాయా అని ఇలా సౌమ్యంగా ఈ యొక్క విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని అడగటం జరిగింది. తర్వాత విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని, ఇంకా నేను వెళ్ళొస్తాను నా రాజ్యానికి, చాలా కాలం అయింది నేను ఇక్కడ ఆశ్రమంలో ఉండి అని చెప్పేసి అన్న తర్వాత, ఇప్పటిదాకా మామూలుగా మీకు నేను అన్నీ సమకూర్చాను, ఇప్పుడు దేశ రాజుగా మీకు నేను ఆతిథ్యం ఇద్దామనుకుంటున్నాను కాబట్టి అని చెప్పేసి శబల అనేటువంటి కామధేనువు అని పిలవటం జరిగింది. ఈ కామధేనువు వచ్చిన తర్వాత ఈ కామధేనువుకి, రాజుకి నేను ఇలాగ మంచి ఆహారాన్ని, అతిథి మర్యాదలన్నీ చేస్తున్నాను కాబట్టి అది చూడవలసినది అని శబళకి చెప్తే, శబళ సరే అని చెప్పేసి అతనికి సంభారాలన్నింటినీ కూడా ఇవ్వటం జరిగింది. ఎవరెవరు, ఏ సైనికుడు ఏది రాజు ఏం తింటారు అని ఇలా అందరికీ కావలసినటువంటివన్నీ కూడా
సమకూర్చినటువంటి ఆ ఒక శబళ అనేటువంటి ఆ ధేనువుని చూసి, ఆ ఆవును చూసి, అయ్యో ఇటువంటి గొప్ప వస్తువు నా దగ్గరుంటే బాగుండును, రాజుగా నా దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళ తాలూకు కోరికలన్నీ తీర్చటానికి ఇటువంటి కామధేనువైనటువంటి శబళ నా దగ్గర ఉంటే బాగుండును అని చెప్పేశారు అనుకుని విశ్వామిత్రుల వారు దాన్ని వశిష్ఠుల వారిని అడగటం జరిగింది. మహారాజా, మేము తపస్సులము, మాలాంటి వాళ్ళ దగ్గరికి అతిథులు వస్తే ఇటువంటి శబళ లాంటి కామధేను ఉంటేనే మేము వాళ్ళకి ఆతిథ్యాన్ని సమకూర్చగలము. మీరు ప్రభువులు కాబట్టి మీకు చాలామంది ఉంటారని చెప్పేసరి చెప్పిన విశ్వామిత్రుల వారు ఆ మాటలు ఆలకించక, శబళని బలవంతంగా తీసుకెళ్ళిపోదాము అనేటువంటి మానసికమైనటువంటి ఆలోచనని పొందటం జరిగింది. దీని దుష్ట పరిణామం ఎంత దాకా వచ్చిందంటే, విశ్వామిత్రుల వారి తాలూకు పుత్రులు 99 మంది కూడా వశిష్ఠుల వారి తాలూకు హుంకారంతో నశించిపోవటం జరిగింది. ఈ కామధేనువు నుంచి వచ్చినటువంటి సైనికుల మూలంగా అక్షోణి సైన్యం అంతా కూడా నాశనం అయిపోయి ఆఖరికి విశ్వామిత్రుల వారు, అతని తాలూకు చిన్న కొడుకు మాత్రమే మిగలటం జరిగింది. దీనంతటికీ కారణమేమిటి అని విశ్వామిత్రుల వారు టెక్స్ట్ ఆఫ్ ది రీజన్ అని చెప్పేటువంటి దాన్ని ఆలోచిస్తే, ఈ కామధేనువు కాదు, ఈ యొక్క వశిష్ఠుల వారు ఎవరైతే ఉన్నారో ఈ వశిష్ఠుల వారు బ్రహ్మ ఋషి అవ్వటం మూలంగా ఇవన్నీ కూడా నాకు ఇలాగ నష్టాన్ని చేకూర్చడానికి కారణమైనాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని, ఈ యొక్క వశిష్ఠుల వారిని జయించాలి తను అని అనుకున్నప్పుడు రాజుల్లాగా బలప్రయోగం కాకుండా ఒక ఋషిని జయించాలి, అందులో బ్రహ్మ ఋషి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి వశిష్ఠుల వారిని కన్నా తను గొప్పవాడు కావాలి అనేటువంటి పరిస్థితికి వచ్చి, దీనికి బ్రహ్మ తప్పితే ఇంకా ఎవరూ లేరు అనేటువంటి విషయాన్ని ఉత్తర దిక్కున ఈయన తపస్సు చేసుకొని పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుని ధనుర్విద్య ద్వారా పొందిన అస్త్రశస్త్రాలతో ఈయన వశిష్ఠుల వారి మీదకి యుద్ధానికి వచ్చి ఆయన అస్త్రాలన్నీ కూడా నిష్ఫలమైపోవటంతో ఈయన దక్షిణ దిక్కులో బ్రహ్మని గురించి తపస్సు చేయటం ప్రారంభించారు. దానికి మెచ్చినటువంటి బ్రహ్మ రాజఋషి అన్నారు తప్పితే ఆయన ఇంకేమీ అనలేదు. దాంతో అక్కడి నుంచి ఆ స్వామి విశ్వామిత్రుల వారు పడమర వైపు వచ్చి పడమర దిక్కున తపస్సు చేస్తూ ఉంటే మేనక వచ్చి తపోభంగం కలగటంతో ఆ ఒక పడమర దిక్కు నుంచి మళ్ళీ ఉత్తర దిక్కుగా రావటం జరిగింది. ఉత్తర దిక్కుగా వచ్చి మళ్ళీ తను తపస్సు ప్రారంభించి చేస్తూ ఉంటే మళ్ళీ ఇంద్రుడు రంభని పంపించి ఆ యొక్క తపోభంగాన్ని కలిగించి ఆయన చేసినటువంటి తపస్సులో సగభాగం అన్నట్టుగా ఖర్చు చేయబోయేటట్లుగా రంభని శపించటము, మళ్ళీ విశ్వామిత్రుల వారే వశిష్ఠుల వారు వచ్చిన తర్వాత నీకు నేను ఇచ్చినటువంటి శాప విముక్తి కలుగుతుందని చెప్పటం, దాంతో ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. మన్మధుడు అనేటువంటి వాడి శివుడు అంతకుముందే దహనించటం జరిగింది. రాముణ్ణి వెంట పెట్టుకుని రామలక్ష్మణుని వెంట పెట్టుకొని అయోధ్య నుంచి వస్తుండగా ఇది ఎవరి ఆశ్రమము అని చెప్పేసని
రాముడు అడిగినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి ఆశ్రమం అని చెప్పేసి శివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు, పార్వతీ కూడా ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు, ఈ యొక్క మన్మధుడు శివుడి మీదకి తన బాణాలని ప్రయోగించేటప్పటికల్లా శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని దహించటం జరిగింది అని చెప్పేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారే రాముడికి చెప్పటం జరిగింది. అటువంటి పరిస్థితిలో మళ్ళీ ఉత్తర దిక్కుగా వచ్చి తపస్సు చేసేటప్పుడు మళ్ళీ ఇంద్రుడితో పాటు మన్మధుడు ఎలా వచ్చాడు అని అంటే, కామరూపుడై ఉన్నటువంటి మన్మధుడు అంటే దేహం లేకుండా అతను తాలూకు ఆత్మ ప్రాణము ఆ ఒక జీవుడు మాత్రమే ఉన్నట్టుగా అది అంతటా వ్యాపించి ఉండటం మూలంగా కామము అనేటువంటిది ఆ మన్మధుడి తాలూకు అతని లక్షణం విశ్వామిత్రుల వారి మీద పనిచేయకుండా అతను ఎప్పుడైతే రంభని శపించాడో దాంతో ఇంద్రుడు తన నిజస్థానానికి వెళ్ళిపోవటం జరిగింది. అలాగే ఈ యొక్క మన్మథుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత తూర్పు దిక్కుగా వచ్చి ఈ యొక్క తపస్సు చేయటంతో తూర్పు దిక్కులో ఉన్నటువంటి విశ్వామిత్రుల వారికి దేవతలు అందరూ కూడా, యక్షులు గంధర్వులు అందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మకి విశ్వామిత్రుల వారికి మీరు కనిపించకపోతే లోకాలే దగ్ధమైపోతాయి కాబట్టి మీరు కనిపించండి అని చెప్పటంతో విశ్వామిత్రుల వారికి బ్రహ్మ కనిపించి బ్రహ్మ ఋషి అని చెప్పేసి అని సంబోధించి ఆ ఒక్క విశ్వామిత్రుల వారిని బ్రహ్మ ఋషిని చేయటం జరిగింది. ఈ బ్రహ్మ ఋషి అయిన తర్వాత విశ్వామిత్రుల వారిలో కోపము అనేటువంటిది పోయింది. అలాగే మిగిలినటువంటి లోభ మోహాలన్నీ కూడా పోయి ఉత్తముడైనటువంటి ఋషిపుంగవుడిగా తయారవటం జరిగింది. దాంతో బ్రహ్మని నేను వేదాలు చెప్పటానికి, శిష్యులకి వేదార్థాలు చెప్పటానికి నాకు అనుమతి ఉన్నదా, యజ్ఞయాగాది క్రతువులు నేను చేయించవచ్చునా అనేటువంటి విషయాన్ని బ్రహ్మను అడిగినప్పుడు నిస్సందేహంగా నీవు బ్రహ్మ ఋషి అయ్యావు కనుక నీవు ఈ యజ్ఞయాగాది క్రతువుల్ని చెయ్యొచ్చు, అలాగే శిష్యులకి కూడా నీవు బోధ చెయ్యవచ్చు, ఉపదేశాలని చెప్పవచ్చు అని చెప్పటం జరిగింది. అంతవరకు కూడా విశ్వామిత్రుల వారు ఎప్పుడు చూసినా బ్రహ్మని గురించి తపస్సు చేస్తూ కూర్చున్నారు తప్పితే ఆశ్రమాన్ని నిర్మించుకుని ఆశ్రమంలో శిష్యుల్ని పెట్టుకుని వాళ్ళకి తత్వజ్ఞాన బోధ అనేటువంటిది ఎక్కడా కూడా ఆయన చేయలేదు. ఆయన బ్రహ్మ ఋషి అయిన తర్వాత బ్రహ్మ ఋషి అయిపోయారు కదా, వశిష్ఠుల వారు కూడా వచ్చి నన్ను బ్రహ్మ ఋషి అన్నారు, నన్ను ఆశీర్వదించారు కదా అనేటువంటి తలంపు లేకుండా తను చెయ్యవలసినటువంటి తపస్సును నిరంతరము కూడా చేస్తూ దేశ సంచారం చేస్తూ సిద్ధాశ్రమానికి వచ్చేంత వరకు కూడా ఆశ్రమం అనేటువంటి ధర్మం లేకుండా ఆయన మొత్తం అంతా కూడా తిరుగుతూ తన తపస్సుని కొనసాగిస్తూ వాస్తవానికి బోధానుక్రమం కన్నా కూడా తపస్సుకే ప్రాధాన్యతనిచ్చి ఆ తపస్సునే జీవనోపాధిగా చేసుకుని
విశ్వామిత్రుల వారు తపోధరుడవటం జరిగింది. ఒక బ్రహ్మ కల్పించేసి బ్రహ్మ ఋషి అయిపోయావు అని చెప్పేసి అనగానే అక్కడితో ఆపేయకుండా ఆయన తపస్సుని నిరంతరము కొనసాగిస్తూనే రావటం జరిగింది. ఈ నిరంతరము కూడా వచ్చినటువంటి ఈ విశ్వామిత్రుల వారు వస్తుతః ఈయన రాజఋషి, అంటే క్షత్రియుడిగా పుట్టి రాజ్యాన్ని పాలిస్తూ ఆశ్రమ ధర్మాల్లోకి వచ్చేటప్పటికీ వర్ణాశ్రమ ధర్మాల్లో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి ఈ యొక్క 4 వ్యవస్థల్లో నుంచి ఈయన క్షత్రియ వ్యవస్థ నుంచి ఈ యొక్క బ్రహ్మతత్వానికి రావటానికి ఇన్ని దిక్కులుగా అన్నట్టుగా ఈయన తపస్సు చేయటం, బ్రహ్మను గురించి తపస్సు చేసినప్పుడల్లా ఇంద్రుడు దాన్ని కొంతవరకు భగ్నపరుస్తుండటం, మిగిలినటువంటి వాటి మూలంగా ఆయన చివరి వరకు కూడా బ్రహ్మఋషి స్థానాన్ని పొందలేకపోయారు. తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు, ఈయన అడిగినటువంటివన్నీ కూడా ప్రసాదిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దక్షిణ దిక్కుగా ప్రారంభించినటువంటి తపస్సు బ్రహ్మని గురించి ప్రారంభించి దక్షిణ దిక్కు నుంచి పడమర దిక్కుకు వచ్చి పడమర దిక్కు నుంచి ఉత్తర దిక్కుకి వెళ్ళి ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కుకు వచ్చేంత వరకు కూడా బ్రహ్మని గురించి తపస్సు చేస్తూనే ఉన్నారు. బ్రహ్మ కనిపిస్తూనే ఉన్నారు. ఒకసారి రాజఋషి అన్నారు, ఒకసారి మహర్షి అన్నారు, ఒకసారి ఆయన నీవు చాలా గొప్ప ఋషివి అని చెప్పటం జరిగింది. చివరికి వచ్చేటప్పటికి తూర్పు దిక్కుగా వచ్చేటప్పటికి ఈయన బ్రహ్మ ఋషి అవటం జరిగింది. అంటే అంటే క్షత్రియ ధర్మం నుంచి రాజఋషి నుంచి ఈయన బ్రహ్మ ఋషి అవ్వటానికి బ్రహ్మ కనిపిస్తూనే ఉన్నారు. ఋషితత్వంలో ఎక్కడా మార్పు లేదు. రాజఋషిగా ఉంటున్నప్పుడు కోపతాపాలతోనూ లోభమోహాలతోనూ ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు ఈ యొక్క దక్షిణ దిక్కుగా ఉన్నప్పుడు ఈ సునస్సేపుడు అనేటువంటి ఇతన్ని ఆ యొక్క యజ్ఞ యూపస్తంభం నుంచి రక్షించి అతని దీర్ఘాయువుని ప్రసాదించాడు. త్రిశంకుడికి స్వర్గాన్నిచ్చి అలాగ తన తాలూకు తపస్సుని కొంతవరకు కూడా వాళ్ళకి మేలు చేయటం మూలంగా అతని తపస్సు కొంతవరకు ఖర్చు అయింది. పడమర దిక్కుగా వచ్చి మళ్ళీ తపస్సు చేస్తున్నప్పుడు మేనక రావటంతో మేనకని మేనకతో 10 సంవత్సరములు ఉండి మేనకని శపించకుండా మేనకని ఆశీర్వదించి పంపించడం జరిగింది. అయినా 10 సంవత్సరములు తపస్సు ఆపేయటం మూలంగా మళ్ళీ ఉత్తర దిక్కుగా రావటం జరిగింది. ఉత్తర దిక్కుగా వచ్చినప్పుడు మళ్ళీ రంభ రావటంతో రంభని శపించి మళ్ళీ తన కోపాన్ని దిగమింగుకోలేక కోపాన్ని జయించలేక అక్కడ కొంత తపోభంగం ఏర్పడింది. మళ్ళీ తూర్పు దిక్కుగా వచ్చిన తర్వాత మాత్రమే తన తాలూకు తపస్సు ఫలించటం జరిగింది. అంటే ఇంత సుదీర్ఘకాలము క్షత్రియ ధర్మంలో నుంచి ఈ యొక్క బ్రహ్మధర్మానికి రావాల్సి వచ్చి బ్రహ్మధర్మంలో నుంచి బ్రహ్మ ఋషి కావటానికి ఈయన చేసినటువంటి సాధనాత్రయము ఇంకా ఏ ఒక్కళ్ళు కూడా చేయలేనటువంటి సాధనాత్రయం చేయటం జరిగింది. అంటే
ఒక్క మెట్టు మాత్రమే కింద నుండి క్షత్రియుడి తర్వాత బ్రహ్మ క్షత్రియ వైశ్యుల దగ్గర నుంచి తీసుకుంటే వర్ణాశ్రమ ధర్మంలో బ్రహ్మ ఋషి దగ్గర అంటే బ్రహ్మతత్వం దగ్గర నుంచి క్షత్రియ ధర్మానికి వచ్చేటప్పటికీ ఈయన తమ జీవిత కాలమంతా కూడా వెచ్చిస్తే కానీ ఈయన బ్రహ్మ ఋషి కాలేదు. అదే ఆశ్రమ ధర్మాల్లో వైశ్యులుగానో శూద్రులుగానో ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళు బ్రహ్మ తత్వానికి బ్రహ్మ ఋషికి రావటానికి ఎంత కాలము పడుతుంది అంటే విశ్వామిత్రుల వారిని ఆదర్శం చేసుకుంటే బ్రహ్మ క్షత్రియ అన్నట్టుగాను బ్రాహ్మణుల తర్వాత క్షత్రియ ధర్మంలో ఉన్నటువంటి ఈయనే బ్రహ్మ ఋషి అవటానికి ఇంతకాలం పడితే మిగిలినటువంటి వైశ్య శూద్రులు అనేటువంటి వాళ్ళకి ఎంతకాలం పడుతుంది అన్నదానికి ఉదాహరణ తీసుకోవాల్సి వస్తే విశ్వామిత్రుల వారిని ఉదాహరణగా తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని లోకం గమనించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక శతానందుల వారు విశ్వామిత్రుల వారి గురించి ఎందుకు చెప్పారు ఒక ఋషిగా అంటే క్షత్రియ ధర్మంలో నుంచి రాజర్షి దగ్గర నుంచి ఆయన బ్రహ్మ ఋషికి వచ్చారు. జనక మహారాజు కూడా రాజఋషిగా ఉంటూ చాలా గొప్పవాడుగా ఉన్నటువంటి జనక మహారాజు అటువంటి జనకుడి కన్నా కూడా క్షత్రియ ధర్మంలో ఉన్నటువంటి విశ్వామిత్రుల వారు ఎంత కష్టపడి తపస్సు చేస్తే ఈయన బ్రహ్మపదానికి వచ్చారు, బ్రహ్మ ఋషి అయ్యారు అనేటువంటి విషయాన్ని అందరూ వినేటట్టుగా చెప్పటం జరిగింది. అంటే రాముడు కూడా క్షత్రియుడు అవటం వల్ల రాముడికి కూడా విశ్వామిత్రుల వారు ఎంత గొప్ప మహర్షి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవఋషులు మహర్షులు అందరూ కూడా వినటం తటస్థింది. అంటే వాళ్ళ స్థానాల నుంచి వాళ్ళు బ్రహ్మ ఋషికి రావాలంటే ఎంత సాధన క్రమంలో ఉంటే వాళ్ళు బ్రహ్మ ఋషులు అవుతారు అని చెప్పేశాను. ఇది విన్నటువంటి జనక మహారాజు మహానుభావ, నీలాంటి గొప్ప తపోనిష్ఠుడైనటువంటి బ్రహ్మ ఋషి అయినటువంటి నీవు మా యొక్క రాజవంశంలో నుంచే కదా నువ్వు క్షత్రియుడిగా ఉండి క్షత్రియుడిగా రాజఋషి నుంచి బ్రహ్మ ఋషి అయ్యావు అని చెప్పేసని ఆయనకి ప్రమాణం చేసి ఆయనకి దండం పెట్టుకుని మహానుభావ ఈ యొక్క విషయాలన్నీ కూడా శతానందుల వారు చెప్పటం మూలంగా మేము తెలుసుకోవటం జరిగింది. లేకపోతే మీ యొక్క మహిమాన్వితమైనటువంటి జీవిత విశేషాలు మాకంతగా తెలిసేవి కావు. కనుక ఈ రాత్రికి మనం విశ్రమించి మనం విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ మనం మిగిలినటువంటి యజ్ఞక్రమాన్ని చేస్తూ మిగిలినటువంటి విషయాలు మాట్లాడదామని చెప్పేసని విశ్వామిత్రుడి వారి తాలూకు గొప్పతనాన్ని తెలుసుకుని జనక మహారాజు మొదలుకొని అక్కడ ఉన్నటువంటి పరివారము ఋషులు మునులు అందరూ తెలుసుకున్న తర్వాత ఎవరి వారి తాలూకు నిజాశ్రమాలకి వెళ్ళటం జరిగింది. ఈ తరుణంలో మనం ఒక చక్కని పాట విందాం.
भी चाहिए ऐसे दोस्त जिनके चेहरे पर बहुत सारी झुर्रियां और डीली स्किन हो। ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇది వినటానికి చిన్న కథలాగానే అనిపిస్తుంది, కథాగమనంగా. ఇందులో ఎంతో విశాలమైనటువంటి విషయం ఇందులో ఇమిడి ఉంది. బ్రహ్మ ప్రత్యక్షమైతే విశ్వామిత్రుల వారు బ్రహ్మని నేను ఓంకారం చేయవచ్చునా అని చెప్పేసి ఓంకారోపాసన చేయవచ్చునా అని చెప్పేసి అడగటం జరిగింది. అంటే ఇంత తపస్సు చేసి ఇంత బ్రహ్మ ఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు ఓంకారాన్ని ఉపాసన చేయవలసినటువంటి అవసరం ఏమిటి, ఆ ఉపాసన చేయటంతో ఆయనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, ఇంతసేపు చేస్తున్నటువంటి ఈ తపస్సులో ఓంకారం అనేటువంటిది లేదా అనేటువంటివి చాలా 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 ఇందులో ఇమిడి ఉన్నటువంటి విషయాలు. ఈ నాదాన్ని ఎప్పుడైతే ఉపాసన చేయటం జరుగుతుందో నాద తనుమనిసం అనేటువంటిది ఇది ఎంత దూరం తీసుకువెళ్తున్నది అనేటువంటిది ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఇది గమనించవలసినటువంటి విషయం. విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ధ్వని. ధ్వనిలో నుంచి శబ్దము, శబ్దంలో నుంచి నాదము, నాదంలో నుంచి స్వరము, ఇలాగా ఇదంతా కూడా విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటే కానీ భక్తి అంటే ఏమిటి అనేటువంటి దానికి అసలు ఆకారమే మనం గ్రహించలేనటువంటిది. కొబ్బరికాయలు కొట్టేస్తేను, హారతి కర్పూరాలు వెలిగించేస్తేను, ఆ ఒక విగ్రహం మీద పాలు పోసేస్తేను, తేనె పోసేసి ఇలాంటివన్నీ ఏవేవో చేసేస్తే అవి భక్తి అని అనుకుంటే అంతకన్నా అంటే ఎగతాళిగా చూసేటువంటి విషయం ఇంకోటి ఉండదు అనేటువంటి విషయాన్ని నారద భక్తి సూత్రాల్లో చెప్పటం జరిగింది. కనుక ఈ విశ్వామిత్రుల వారు రాజఋషి నుంచి ప్రారంభించి బ్రహ్మ ఋషి అవటానికి ఉన్నటువంటి ఈ కాలంలో ఎన్నో విషయాలు ఆయన తెలుసుకోవటం జరిగింది. దాన్ని ఒక కథాగమనంలో మనకి చెప్పటం జరిగింది. మన ఆ విషయాల్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మనం కూడా బ్రహ్మతత్వాన్ని పొందటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వెంకటనాథుడి అనుగ్రహంతో రేపు మళ్ళా వీళ్ళు నిజస్థానాల్లోంచి వచ్చి యజ్ఞవాటికి వచ్చిన తర్వాత జనక మహారాజు విశ్వామిత్రుడి తాలూకు ఆజ్ఞను తీసుకుని అనుజ్ఞను తీసుకుని ఏం చేశారు అనేటువంటిది రేపు మళ్ళీ మనం విందాం. అంతవరకు సెలవు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.